రైట్. ఒకసారి మనం లలిత గారి దగ్గరికి వెళ్దాం. లలిత గారు ప్లీజ్, మీరు వచ్చినట్టు ఇప్పుడు కనబడుతుంది. ఒకసారి లలిత గారు, వామపక్ష నాయకురాలిగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 50 రూపాయలు ధర పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై మీ పార్టీ వైఖరి అనేది, మీ స్పందన ఏంటండి? హలో, చెప్పండి మేడం, చెప్పండి. వినిపిస్తున్నదండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. వినిపిస్తున్నదా? వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. సార్, మా పార్టీ నుండి చెప్పేది ఏంటంటే, బీజేపీ వచ్చి పరిపాలన 11 ఏళ్ళు జరుగుతున్నది. ఈ 11 ఏళ్ల పరిపాలనలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ధరలు. హలో, మాట్లాడండి, మాట్లాడండి. వినిపిస్తున్నదా అండి? వినిపిస్తుంది, వినిపిస్తుంది, మాట్లాడండి. హలో, జమీల్ సాబ్. అదే గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ధరలు పెంచడమే జరుగుతుంది. ఇల్లు పెంచడం వల్ల అదాని అంబానీ వాళ్ళకే హెల్ప్ చేయడం తప్ప పేదవారికి ఏమున్నాయి సార్? పేదవారికి అంటూ ఏమి లేకుండా ఉన్నారు కదా. పేదవాడిని చెమట, వాని రక్తం తాగుతూ అదాని అంబానీ పెంచడం తప్ప పేదవాడికి చేసేది వీళ్ళు ఏం లేదు కదా. మోదీ చేసే పరిపాలన కులం, మతం ఇలాంటి స్విచ్చులు పెట్టడం తప్ప ప్రజలు పరిపాలనలో ప్రజలకు చేసే సాయం అంటూ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 50 రూపాయలు ధర పెంచారు కదా, ఈ విషయంపై మీ పార్టీ వైఖరి ఏంటి? మీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి? మా పార్టీ తీసుకున్నది స్టాండ్ ఏంటంటే, ఫస్ట్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెంచడం. ఈ పెంచడం వల్ల పేదోడికి కష్టమే ఉంది తప్ప వాడికి ఉపయోగం లేదు. ఇదివరకు 11 ఏళ్ల క్రితము గ్యాస్ ధర ఎంత ఉంది, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఎంత జరుగుతుంది అంటే 900కు పెంచి నైట్ గ్యాస్ ధర పెంచడం పేదలకు గానీ, పేద ప్రజలకు గానీ ఎవరికైనా గ్యాస్ ఇంపార్టెంట్. ఆ గ్యాసే ఇంపార్టెంట్ అయినప్పుడు దాని ధరనే పెంచినప్పుడు వీళ్ళు ఇట్లనే ధరలు పెంచుకుంటూ పోతే మా పార్టీ నుండి కూడా మేము జనాల్ని, మహిళలనే కానీ, పురుషులనే కానీ అందరినీ పెద్ద ఎత్తున దీని మీద మేము నిరసనలు కానీ అన్ని చేయడానికి పార్టీగా సిద్ధంగా ఉన్నాం. రైట్. శివకుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదో చెప్పారు, మన లలిత గారు చెప్పినట్టుగా మనం విన్నాము. వాళ్ళ పార్టీ స్టాండ్ కూడా చెప్పారు, వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కబోతున్నారు. ఈ విషయంపై ధరలు తగ్గించాలని ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉద్యమం చేపడతామని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం శివకుమార్ గారికి నా వాయిస్ వినబడతలేదు అంటే టెక్నికల్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ టుడే. సో శివకుమార్ గారు, మీ మాట వినబడుతుంది, నా మాట వినబడుతుందా అండి మీకు? ఇప్పుడు క్లియర్ అయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే లలిత గారు చెప్పారో, లలిత వారు కూడా చెప్పారు, వాళ్ళ పార్టీ కూడా రోడ్లపై ఎక్కి ఉద్యమం చేపడతాము, దీనికి నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై మీ పార్టీకి సంబంధించిన మీరు కూడా ఈ ఏదైతే సమస్య ఉన్నదో, ఇప్పుడు వచ్చి పడ్డదో, ఈ సమస్య పట్ల మీ పార్టీ స్పందన ఏంటి? మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారా, లేకపోతే మీరు కూడా నిరసనల ద్వారా తన నిరసనలు వ్యక్తం చేయబోతున్నారా? రెండు రకాలుగా